హలో ఫ్రెండ్స్, నానో బనానా మాస్టర్ క్లాస్కి వెల్కమ్. ఇవాటి క్లాస్ చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. నానో బనానా పేరే మస్త్ క్రేజీ ఉందిలే. పేరే కాదు, ఇది గూగుల్ది రెవల్యూషనరీ జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ మోడల్కి కోడ్ పేరు. ఇది న్యాచురల్ లాంగ్వేజ్తో ఇమేజెస్ జనరేట్ చేయడమే కాకుండా ఇమేజెస్కి ఎడిట్ కూడా చేయనిస్తుంది. ఇప్పుడు అదే మనం నేర్చుకోబోతున్నాం. ఇది థియరీ కోర్స్ కాదు, ఇది ప్రాజెక్ట్ బేస్డ్ మాస్టర్ క్లాస్. ఇక్కడ మీరు ప్రొఫెషనల్ గ్రేడ్ ఏఐ ఆర్ట్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేస్తారు. మీరు డిజైన్, బిల్డ్ అండ్ క్రియేట్ చేస్తారు. ఈ కోర్సులో నేను మీకు ఒక కస్టమ్ కాఫీ మగ్ను ఎట్లా డిజైన్ చేయాలో చూపిస్తాను. స్టార్టింగ్ నేను ఒక గుర్తుండిపోయే సైఫై మ్యాస్కాయిట్ను డిజైన్ చేస్తాను అండ్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఎట్లా మాస్టర్ చేయాలో చూపిస్తాను. కిడ్ స్టోరీ బుక్ కోసం ఒక బ్యూటిఫుల్ విమ్సికల్ సీన్, డిఫరెంట్ పోజెస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్న కెప్టెన్ యానా కోసం ఒక ప్రొఫెషనల్ క్యారెక్టర్ షీట్ ని క్రియేట్ చేస్తాం. అండ్ ఫైనలీ మీ క్యారెక్టర్ ప్రొడక్షన్ అండ్ బ్రాండింగ్ స్కిల్స్ ని కలిపే ఒక హై ఇంపాక్ట్ ప్రొఫెషనల్ ఆర్ట్. ఈ మాస్టర్ క్లాస్ ఆర్టిస్ట్స్, డిజైనర్స్, మార్కెటర్స్, ఆథర్స్, ఆంటర్ప్రినర్స్ అండ్ ఎవరైతే కట్టింగ్ ఎడ్జ్ క్రియేటివ్ ఏఐని మాస్టర్ చేయాలని అనుకుంటారో వాళ్ళ కోసం డిజైన్ చేసింది. మీకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఒక జస్ట్ ఐడియా అండ్ క్రియేట్ చేయాలనే ఒక కోరిక ఉంటే చాలు. యూ విల్ లెర్న్ ద సీక్రెట్ టు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ, మాస్టర్ ది ఆర్ట్ ఆఫ్ కాన్వర్జేషనల్ ప్రాంప్ట్ అండ్ ఈ కోర్స్ని మీరు పోర్ట్ఫోలియోతో కంప్లీట్ చేస్తారు. ఒక సూపర్ యాడ్ ఆన్ యువర్ రెజ్యూమే. మాస్టర్ ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ అండ్ సీన్ బ్లెండింగ్ ఇన్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ విత్ నానో బనానా. నానో బనానా's journey from LM Arena to Google Gemini 2.5. ఎవ్రీ వన్స్ ఇన్ అ వైల్ ఒక న్యూ పీస్ ఆఫ్ టెక్నాలజీ వస్తుంది. అది ఎంత బాగుంటుందంటే దానికి అదే హైప్ క్రియేట్ చేసుకుంటుంది. దానికి పెద్ద మార్కెటింగ్ క్యాంపెయిన్ అవసరం లేదు, బికాస్ దాని పర్ఫార్మెన్స్ దాని గురించి మాట్లాడుతుంది. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ విత్ టూల్ వీఆర్ అబౌట్ టు లెర్న్. అండ్ దాని స్టోరీ ఒక వెరీ అన్యూజువల్ ప్లేస్లో స్టార్ట్ అయింది. ఒక ఆన్లైన్ అరీనా వేర్ ఏఐ మోడల్స్ గో టు బ్యాటిల్. ఇది ఒక వెబ్సైట్, దాని పేరు LM Arena. ఇది ఒక ఫైట్ క్లబ్ లాంటిది ఫర్ ఏఐ ఇమేజ్ జనరేటర్స్. దీన్ని ఒక ఫైట్ క్లబ్ అనుకోండి ఫర్ ఏఐ ఇమేజ్ జనరేటర్స్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. నువ్వు ఒక ప్రాంప్ట్ టైప్ చేస్తే 2 డిఫరెంట్ ఏఐ మోడల్స్, బోత్ కంప్లీట్లీ అనానిమస్, అంటే మోడల్ పేరు ఉండదు, అక్కడ ఏముండదు, కానీ టోటలీ అనానిమస్, ఒక ఇమేజ్ జనరేట్ చేస్తాయి బేస్డ్ ఆన్ ద టెక్స్ట్ యూ గివ్ ఇట్. తర్వాత నువ్వు ఎవరు చేశారో తెలియకుండా 2 ఇమేజెస్లో ఏది బెటరో చూస్ చేయాలి. ఇట్ ఈస్ ద అల్టిమేట్ బ్లైండ్ టెస్ట్. ఇంట్రెస్టింగ్లీ ప్లాట్ఫామ్స్ లైక్ రెడిట్ అండ్ డిస్కార్డ్లో యూజర్స్ ఒక స్ట్రేంజ్ థింగ్ నోటీస్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ అనానిమస్ మోడల్స్లో ఒకటి చాలా కాంపిటీషన్స్లో విన్ అయింది. అది కన్సిస్టెంట్లీ అవుట్ పర్ఫామ్ చేసి, అండ్ ఆ మోడల్ ఒక దాంట్లో మస్తు ఉంది, చాలా బాగున్నది. అదే కన్సిస్టెన్సీ. ఈ విషయంలో చాలాసార్లు ఏఐ ఆర్టిస్ట్ని అంటే కన్సిస్టెంట్గా రాకపోవడం చాలా మోడల్స్, చాలా ఏఐ ఆర్టిస్ట్కి దమ్ చేసింది. ఈ మోడల్ దానికి ఎక్సెల్ చేసింది. ఒక పర్సన్ని డిఫరెంట్ సీన్లో ప్లేస్ చేయమని అడిగినా, లేదా జస్ట్ టీషర్ట్ని చేంజ్ చేయమని అడిగినా, వాటి అవుట్పుట్ ఫేస్ సేమ్గా ఉండేది. మనం యూజువల్గా చూస్తుంటాం వేరే మోడల్స్లో, అంటే ఒక టీషర్ట్లో ఒక అవుట్పుట్ కావాలని అడిగితే మళ్ళీ వేరే టీషర్ట్ కలర్ మార్చి అడిగితే అది వేరే ఫేస్ ఇస్తుంది, సేమ్ ఫేస్ ఇవ్వదు. ఈ మోడల్ దాంట్లో కన్సిస్టెంట్గా ఉండే. ద డీటెయిల్స్ వుడెంట్ గెట్ డిస్టార్టెడ్, అంటే డీటెయిల్స్ అసలు చేంజ్ అవ్వకపోయేది. ఇది చాలా పెద్ద డీల్. ఈ ఏఐ కమ్యూనిటీస్ వాళ్ళకైతే పిచ్చెక్కిపోయింది. వాళ్ళు దేవర్ బజింగ్ లైక్ ఎనీథింగ్. అండ్ అందరికీ అదే మిస్టరీ, అమ్మ ఎవడున్నాడు రా దీని వెనక, ఎవరు క్రియేట్ చేసిండ్రా అని. ద పర్ఫార్మెన్స్ వాజ్ సో గుడ్. అండ్ బికాస్ ఆఫ్ ఫ్యూ క్వర్కీ బనానా థీమ్డ్ ఇమేజెస్ ఇది జనరేట్ చేసింది. కమ్యూనిటీ అదే క్యారీ చేసి దానికి ఒక ఫన్ కోడ్ నేమ్ ఇచ్చింది, అదే నానో బనానా. నానో బనానా వాజ్ టాక్ ఆఫ్ ది ఏఐ వరల్డ్. అదొక పవర్ఫుల్ సీక్రెట్ టూల్ లాగా ఉండే, విచ్ ఎవ్రీవన్ వాంటెడ్ టు యూజ్. కానీ అది ఎక్కడి నుండి వచ్చిందో ఎవరి తెలియదు. అండ్ దెన్ ద మిస్టరీ వాజ్ సాల్వ్డ్. గూగుల్ ముందుకు వచ్చి కన్ఫర్మ్ చేసింది, అరే మేమే తయారు చేసినాం రా బాయ్, ఈ కిరాక్ మోడల్ మేమే తయారు చేసినామని అప్పుడు ఒప్పుకున్నది. నానో బనానా వాజ్ ఇండీడ్ దేర్ ప్రాజెక్ట్. కానీ వాళ్ళు దాని గురించి పోస్టర్లు పెట్టి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అట్లా చేయక సైలెంట్గా లెట్ ద మోడల్ స్పీక్ అన్నట్టు లాంచ్ చేశారు. అది బంపర్ హిట్ అయింది. ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ మోడల్ ఫ్రమ్ దేర్ వరల్డ్ రినౌండ్ డీప్ మైండ్ ల్యాబ్. దాని ఒఫిషియల్ నేమ్ జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్.
Now, why am I telling you this story? అసలు ఎందుకు చెప్తున్నా ఈ స్టోరీ మొత్తం మీకు? Because it is very important to understand that the hype around the stool is real. ఏదైతే హైప్ క్రియేట్ చేసారో అది రియల్, అది ఏం పబ్లిసిటీ స్టంట్ కాదు. సో యాజ్ వీ గో త్రూ దిస్ కోర్స్, రిమెంబర్ దట్ యు ఆర్ నాట్ జస్ట్ లెర్నింగ్ ఎనీ ఏఐ టూల్. ఇది కిరాక్ ఏఐ టూల్. You are learning the one that is chosen by creative community as the best in its class. Now that you know its origin story, let's dive into what actually makes it so powerful. In this video, we'll break down the core features that make Nano Banana a true game changer. The shift to conversational creation. Alright, so manam story behind Nano Banana teluskunnam. కానీ ఎందుకు ఇది చాలా పెద్ద మ్యాటర్ అంటే మనం మాట్లాడుకోవాలా ఈ మ్యాసివ్ షిఫ్ట్ గురించి. ఇన్ ద వే మనం థింగ్స్ ని క్రియేట్ చేస్తాం. ఫర్ డికేడ్స్ ప్రొఫెషనల్ గా ఫోటో ఎడిట్ చేయాలంటే మీకు ఇట్లా ఉండేది ఆర్ ఇంకా ఉన్నది అనుకోండి, లేయర్స్ ఉంటాయి, మాస్క్ సెలెక్షన్, టూల్స్, అడ్జస్ట్మెంట్ స్లైడర్స్, బ్లెండ్ మోడ్స్. నో డౌట్ ఇది పవర్ఫుల్, బట్ ఆనెస్ట్లీ చెప్పుకోవాలంటే చాలా కాంప్లికేటెడ్, తలనొప్పి. ఇది మాస్టర్ చేయడానికి ఇయర్స్ పడుతుంది. చాలా మందికి ఇది క్రియేటివిటీకి పెద్ద బ్యారియర్ లాగా ఉండే. ఓల్డ్ వే వాజ్ వెరీ మాన్యువల్, కానీ ఇది కొత్త వే. ఇది గేమ్ చేంజర్. 1000 బటన్స్ లేకుండా ఒక్కటే టూల్ ఉంటే చాలు, అదే యువర్ వర్డ్స్. ఇది షిఫ్ట్ టు వాట్ వి కాల్ కాన్వర్సేషనల్ క్రియేషన్. సాఫ్ట్వేర్స్ కి ఎలా చేయాలని చెప్పడానికి బదులు వాట్ యు వాంట్ టు అచీవ్ అని చెప్పడం. జస్ట్ లైక్ క్రియేటివ్ అసిస్టెంట్ తో మాట్లాడే ప్రాసెస్. లెట్స్ సీ ఇట్ ఇన్ యాక్షన్. ఓకే, ఇది చేయడానికి నేను గూగుల్ ఏఐ స్టూడియోని యూజ్ చేస్తున్నా. వెబ్సైట్ ఇస్ aistudio.google.com. మీరు నానో బనానా మోడల్ తో ఆడుకోవచ్చు గూగుల్ ఏఐ స్టూడియోలో. ఇక్కడ క్లిక్ చేయండి, ప్రాంప్ట్ రాయండి. ఓకే, 25-year-old man in blue shirt standing on the beach facing the camera. అంటే మీరు ఇక్కడ కరెక్ట్ గా ప్రాంప్ట్ ఇస్తున్నారు, అంటే వాడు ఎట్లుండాలా, ఎటు చూస్తుండాలా అన్నట్టు ఒక క్లారిటీ ఇచ్చి ప్రాంప్ట్ రాసిండ్రు. సి, దిస్ ఇస్ ద ఇమేజ్ ఆఫ్ అ మ్యాన్ విత్ బ్లూ షర్ట్. ఓల్డ్ మెథడ్ లో షర్ట్ కలర్ మార్చాలంటే అది మల్టీ స్టెప్ ప్రాసెస్ ఉండే. సెలెక్ట్ చేయాలా, మాస్కింగ్ చేయాలా, దానికి కలర్ బ్యాలెన్సింగ్ చేయాలా. కానీ కొత్త దునియాలో నేను సింప్లీగా అడుగుతాను, అరే భాయ్ వద్దురా భాయ్, ఇది వీడు ఎట్లనో అనిపిస్తుండేడు, చేంజ్, ఇది బ్లూ షర్ట్ కాకుండా ఒక డార్క్ బ్లూ పోలో టీషర్ట్ పెట్టు అని చెప్తా. ఇప్పుడు చూడండి, ఇన్క్రెడిబుల్ కదా. లొల్లి లొల్లి, ఇది కిరాక్. ఇది మోడల్ పిచ్చెక్కిపోతుంది. మోడల్ ఆబ్జెక్ట్, కలర్, స్టైల్ అన్ని అర్థం చేసుకొని సీమ్లెస్ గా చేసి పడేసింది. కానీ యాక్చువల్ మ్యాజిక్ ఓన్లీ ఒక కమాండ్ లో కాకుండా కాన్వర్సేషన్ లో ఉంటది. ఇది మల్టీ టర్న్ ఎడిటింగ్ అని అంటారు. మీరు ఐడియా స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేయొచ్చు, ఇమేజ్ ని రిఫైన్ చేసి పర్ఫెక్ట్ గా చేయొచ్చు. ఓకే, షర్ట్ గోలా పోయింది, నచ్చింది మనకు, ఓకే సూపర్ రా భయ్. కానీ మామ వెనక బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు మామ, ఏం చేద్దాం అంటే ఓకే చేంజ్ చేసి చూడేద్దాం. దాంట్లో ఏముంది, చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ టు మేక్ ఇట్ లుక్ లైక్ ఆటమ్ విత్ ఆరెంజ్ అండ్ yellow leaves ఆన్ ద ట్రీస్. పర్ఫెక్ట్ గా వచ్చింది కదా, బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది మొత్తం. లైటింగ్ కూడా మ్యాన్ కి అడ్జస్ట్ అయింది ఈ న్యూ సీన్ లో. ఓకే, ఇంకొక ట్వీక్ చేద్దాం. బ్లర్ ద బ్యాక్గ్రౌండ్ స్లైట్లీ టు మేక్ హిమ్ స్టాండ్ అవుట్ మోర్. అంటే వాడు ఇట్లా కనిపించేట్టు ఉండాలన్నట్టు అడుగుతున్నాం. ఆహా, వీడు చూడండి పర్ఫెక్ట్. ఒక నిమిషం కూడా కాలేదు దీనికి. సింపుల్ సెంటెన్సెస్ వల్ల మనం ట్రెడిషనల్ సాఫ్ట్వేర్లో 15-20 minutes పడేది ఇక్కడ ఒక 15-20 seconds లో అయిపోతుంది. ఇక్కడ ఏఐ యూస్తో కాన్వర్సేషన్లో ఖాళీ ఒట్టి కాన్వర్సేషన్ యూజ్ చేసి మీరు టెక్నికల్ ఎగ్జిక్యూషన్ కూడా జరిపేస్తున్నారు. ఇది ఎందుకు నానో బనానా గేమ్ చేంజర్ అంటే, ఇది నాట్ జస్ట్ ప్రెటీ పిక్చర్స్ బట్ క్రియేటివ్ వర్క్ ఫ్లోని కూడా ఫండమెంటలీ చేంజ్ చేస్తుంది. ఇది ఫాస్టర్, ఇంట్యూటివ్ గా, యాక్సెసిబుల్ గా చేస్తుంది అందరికి. నానో బనానా ఈకోసిస్టమ్ ఇంట్రొడక్షన్ టు గూగుల్ ఏఐ స్టూడియో అండ్ జెమినై యాప్. ఈ వీడియోలో మనం నానో బనానా ఈకోసిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. పెద్ద క్వశ్చన్, ఈ అమేజింగ్ టెక్నాలజీ నానో బనానాను మీరు నిజంగా ఎక్కడ యూజ్ చేయొచ్చు? మీరు సింగిల్ కన్జ్యూమర్ టూల్స్ నుంచి ప్రొఫెషనల్ గ్రేడ్ సాఫ్ట్వేర్ వరకు యాక్సెస్ చేయొచ్చు. మనం స్టార్ట్ చేయాలి 2 ఈజియెస్ట్ ఎంట్రీ పాయింట్స్తో. ఫస్ట్ వచ్చేసి మన జెమినై యాప్ అండ్ సెకండ్ వచ్చేసి గూగుల్ ఏఐ స్టూడియో.
నేను గూగుల్ ఏఐ స్టూడియోలో ఫుల్ టైం స్పెండ్ చేస్తున్నా బికాజ్ ఇది కంప్లీట్గా ఫ్రీ అండ్ మీరు ఎక్కువ ఇమేజెస్ జనరేట్ చేయవచ్చు నానో బనానాతో. లెట్స్ టాక్ అబౌట్ దీస్ 2 ప్లాట్ఫామ్స్ ఫస్ట్ మన జెమినై. విజిట్ gemini.google.com వెబ్సైట్. ఈ ఇంటర్ఫేస్లో చూడొచ్చు మీరు, ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్రియేట్ ఇమేజెస్, క్యాన్వాస్, గైడెడ్ లెర్నింగ్. క్రియేట్ ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఐదర్ మీ ఫొటోస్ అప్లోడ్ చేయొచ్చు ఆర్ ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి కొత్త ఇమేజెస్ ని జనరేట్ చేయొచ్చు. లెట్స్ ట్రై దట్. ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇద్దాం. మినిమలిస్టిక్ రూమ్, ప్లెయిన్ వైట్ వాల్స్, సింపుల్ అండ్ క్లీన్ బ్యాక్గ్రౌండ్ తో మనం ఒక ఇమేజ్ జనరేట్ చేద్దాం. ఇమేజ్ జనరేట్ అవుతుంది. నైస్. మీరు చూసినట్లయితే ఇది మినిమలిస్టిక్ రూమ్ జనరేట్ చేసి ఇచ్చింది మనకి. దీంతో ఎడిట్ ఎట్లా చేయొచ్చు? మన ఫోటోషాప్ అయితే మొత్తం చెప్పుకున్నట్టు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అది. కానీ నానో బనానాతో చేంజ్ ద కలర్ ఆఫ్ ది వాల్స్ పర్పుల్. ఓకే, హియర్ ఇస్ ద మినిమలిస్టిక్ రూమ్ విత్ పర్పుల్ వాల్స్. ఓకే, కానీ పర్పుల్ వాల్స్ ఇయలే, ఇది ఇయలే. ఓకే, ఇది ఇట్లా కూడా అవుతుంటుంది అప్పుడప్పుడు, అది ప్రాంప్ట్ని ప్రాసెస్ చేయదు. సో ఇన్ దాట్ కేస్ ఐ సీ యూ డిడ్ నాట్ ప్రాసెస్ మై రిక్వెస్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద కలర్ ఆఫ్ ది వాల్స్. మనం ఏం చేసినాం? అరే నువ్వు చేయలేదు కదా రాబాయ్, ఒకసారి చెక్ చేయని అంటున్నాం మనం. ఇది అవుతుంటుంది. ఇది అంత పెద్ద ఇష్యూ ఏం కాదు, ఎందుకంటే చాలా మంది ప్రాసెస్ చేస్తుంటారు కదా. యూ కెన్ సీ ద రిజల్ట్ నౌ. వెనకట్ వాల్ని అది పర్పుల్గా మార్చేసింది. సీ దిస్ ఇస్ ద కేస్. మీకు ఎప్పుడైనా అది ప్రాసెస్ చేయనట్టు అనిపిస్తే మీరు ఏం లేదు, అరే నువ్వు చూడరా నీ ఆన్సర్, నువ్వు ఏం చేయలేనంటే ఓకే సారీ బాస్ అని అది చేంజ్ చేసి ఇచ్చేస్తాను మీకు. సూపర్ కదా. అదే మీకు ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో అయితే పెద్ద పెద్ద ప్రాసెస్ ఉంటుంది, దానికి ఆ దిమాగ్ ఖరాబ్ ప్రాసెస్లు ఉంటాయి అవి. కానీ ఇక్కడ మొత్తం ఈజీగా ఒట్టి మీరు దానికి కమాండ్ ఇవ్వాలంతే, మీ పని అయిపోతుంది. నౌ గూగుల్ ఏఐ స్టూడియో గురించి మాట్లాడుకుందాం. మీరు డెవలపర్ అయినా, క్రియేటర్ అయినా, లేదంటే ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళైనా గూగుల్ ఏఐ స్టూడియో చెక్ చేయొచ్చు. వెబ్సైట్ వచ్చేసి aistudio.google.com. హోమ్ పేజ్లో మోడల్ నానో బనానా ఆర్ లెఫ్ట్ నావిగేషన్లో చూస్తే జనరేట్ మీడియా అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. నానో బనానా మోడల్ చూడొచ్చు మీరు. దీని ఒఫిషియల్ నేమ్ వచ్చేసి జెమినై 2.5 ఫ్లాష్ ఇమేజ్. ఏఐ స్టూడియో ఈజ్ ఎ ఫ్రీ ప్లేగ్రౌండ్ for testing and prototyping with Google's AI models. It is where you push the limits and see what Nano Banana is truly capable of, before you even start building your own applications with the API. So నేను Google AI Studioలో most of the time spend చేస్తాను because ఇది కంప్లీట్లీ ఫ్రీ అండ్ ప్రాజెక్ట్ అన్ని ఇక్కడ చేయొచ్చు మనం. సో ఈ 2 ప్లాట్ఫామ్స్ Google Gemini and Google AI Studio are gateway into the Nano Banana world. How to use Nano Banana for free. ఈ కోర్సులో మనం మోస్ట్లీ గూగుల్ ప్లాట్ఫామ్స్ లైక్ Google AI Studio యూజ్ చేస్తున్నాం. ఇవి ఫెంటాస్టిక్ టూల్స్. ఈ లెక్చర్లో నేను ఒక ప్రో లెవెల్ సీక్రెట్ చెప్తా. అదే రా పవర్ ఆఫ్ నానో బనానాని ఎట్లా యాక్సెస్ చేయొచ్చు సైట్లో. అదే లార్జ్ మోడల్ అరీనా. ఇది చాలా మంచి వే టెస్ట్ చేయడానికి, మోడల్ కేపబిలిటీస్ చూడడానికి, క్లీన్ ఇమేజెస్ జనరేట్ చేయడానికి ఫర్ యువర్ ప్రాజెక్ట్స్. అరీనా ఈజ్ టోటలీ ఫ్రీ. ఇమేజ్ జనరేట్ చేయవచ్చు, డౌన్లోడ్ చేయవచ్చు, అది కూడా వితౌట్ పేమెంట్. సూపర్ కదా. ఓకే, ఫస్ట్ స్టెప్లో LM అరీనాస్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ అడ్రస్ ఇవ్వండి. ఈ ప్లాట్ఫామ్లో చాలా AI మోడల్స్ని కంపారిజన్ చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడు మనకు కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ మేబీ డిఫాల్ట్గా మీరు బ్యాటిల్ మోడ్లో ఓపెన్ అవుతుంది. ఇది ఇక్కడ చూసినట్లయితే బ్యాటిల్ మోడ్ ఉంది చూడండి, అది వద్దు. మనకు కావాల్సింది డైరెక్ట్ చాట్ మోడ్. డైరెక్ట్ చాట్ చేయాలి మనం. డైరెక్ట్ చాట్ సెలెక్ట్ చేయండి, వన్ స్పెసిఫిక్ మోడల్తో చాట్ చేయడం కోసం. డ్రాప్ డౌన్లో మనకు జెమినీ 2.5 ఫ్లాష్. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, అంటే నానో బనానా సెలెక్ట్ చేయండి.
ఇది క్లిక్ చేస్తే నౌ డైరెక్ట్గా నానో బనానాతో మాట్లాడొచ్చు. ఇప్పుడు మన వర్క్ స్పేస్ రెడీగా ఉంది. దెన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ క్రియేట్ అ ప్రోడక్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ జనరేట్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఒక డ్రోన్ ఇమేజ్ని జనరేట్ చేద్దాం. దానికోసం మీరు ఫస్ట్ జనరేట్ ఇమేజెస్ మీద క్లిక్ చేయాలా. అండ్ నేను ప్రాంప్ట్ ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్నా. ఇది రాసే వరకు టైం అవుతుందని మళ్ళీ కాపీ చేసి పెట్టుకున్నా. Photorealistic product shot of sleek futuristic quadcopter drone. The drone is made up of red carbon fiber with thin glowing blue LED strips. See, ఇక్కడ నేను different కలర్స్ యూస్ చేస్తున్నా. ఇక్కడ బ్లూ కంటే yellow అని ఇద్దాం. రెడ్ అండ్ yellow కాంబినేషన్ బాగుంటుంది. And it's hovering slightly above a clean reflective surface of water in a swimming pool. ఇక్కడ ఏంటంటే మీరు లాజిక్లలో వెళ్ళకండి. రెడ్ కార్బన్ ఫైబర్ లేదు కదా అని అంటే అట్లని కాదు. వీఆర్ జస్ట్ యూజింగ్ డిఫరెంట్ కలర్స్ సో దట్ ఇట్ లుక్స్ గుడ్. ద జనరేషన్స్ లుక్ గుడ్. అండ్ లెట్స్ జనరేట్. నైస్ గైస్. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. మీరు చూసినట్టయితే నేను యాక్చువల్లీ ఇంతకుముందు బ్యాక్ కొట్టిన దాంతో ఈ బ్యాటిల్లో వెళ్ళిపోయింది. సో ఇక్కడ ర్యాండమ్గా 2 మోడల్స్ జనరేట్ చేసినది. ఇక్కడ చూసినట్టయితే వీ కెన్ ఓట్ బోత్ ఆర్ బ్యాడ్, రైట్ ఈస్ బెటర్, లెఫ్ట్ ఈస్ బెటర్ అన్నట్టు. సో ఇట్స్ ఎ టై, 2 బాగున్నాయి అన్నట్టు. సో దిస్ ఇస్ యాక్చువల్లీ అ బ్యాటిల్. ఇక్కడ ఈ మోడల్ ఎవరిది, ఈ మోడల్ ఎవరిదో, ఇక్కడ ఏ మోడల్ ఎవరిదో, బి మోడల్ ఎవరిదో తెలియదు. కానీ జనరేషన్స్ ఇట్లా బ్యాటిల్ జరుగుతూ ఉంటుంది మోడల్స్ మధ్యలో. సో ఓకే, నా సిన్స్ మనం ఇది చేయట్లేదు, మనం ఏమనుకున్నాం డైరెక్ట్ చాట్. లెట్ స్విచ్ టు అవర్ నానో బనానా. ఆల్రెడీ అక్కడ నానో బనానా వచ్చేసింది అండ్ ఆల్రెడీ ఇక్కడ ఇమేజ్ కూడా వచ్చేసింది. సో లెట్స్ పేస్ట్ అవర్ ప్రాంప్ట్. లెట్స్ చేంజ్ ఇట్ టు yellow అగైన్. ఓకే, లెట్స్ క్రియేట్, జనరేట్. ఇక్కడ చూడండి మీరు, వాట్ అ ఫ్యాంటాస్టిక్ జనరేషన్. ఇక్కడ మనం yellow LEDs, రెడ్ కార్బన్ ఫైబర్ అండ్ హోవరింగ్ అబౌవ్ ద వాటర్ అంటే అది అన్ని డీటెయిల్స్ కూడా పర్ఫెక్ట్లీ క్యాప్చర్ చేసి ఇచ్చింది. నైస్. చూడండి, ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఇప్పుడు మల్టీ టర్న్ ఎడిటింగ్ స్కిల్స్ ప్రాక్టీస్ చేద్దాం ఇక్కడ LM Arenaలో. నెక్స్ట్ డ్రోన్ని ఈ స్విమ్మింగ్ పూల్ నుంచి తీసేసి ఎక్కడైనా కొత్త సీన్లో పెడదాం. ఓకేనా? ఓకే, దాని గురించి నా దగ్గర ప్రాంప్ట్ ఆల్రెడీ కాపీ చేసి పెట్టిన. ప్లేస్ దిస్ డ్రోన్ ఫ్లయింగ్ త్రూ డెన్స్ మిస్టీ రెడ్వుడ్ ఫారెస్ట్ ఎట్ సన్ రైజ్, సన్స్ రేస్ ఫిల్టరింగ్ త్రూ ట్రీస్. ఇది చూద్దాం ఎట్లుంటుంది ఇప్పుడు. వావ్, చూస్తే ఆ ట్రీస్లోంచి సన్ లైట్ కూడా ఎట్లా పడుతుందో చూడొచ్చు. డీటెయిలింగ్ వావ్. ఇక్కడ ఈ వీల్స్ తిరిగినట్టు. వావ్, సూపర్ కదా, ఎక్సలెంట్. ఆ లైటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో డ్రోన్ని కూడా చాలా బాగా ఇంటిగ్రేట్ చేసిండు వాడు ఇమేజ్లో. నెక్స్ట్ ఇంకొక ఎడిట్ చూద్దాం. ఒక డైనమిక్ ఎలిమెంట్ ఏమైనా యాడ్ చేద్దాం ఈసారి. మేక్ ద డ్రోన్స్ బ్లూ LED లైట్స్ అపియర్ బ్రైటర్. మనం దీనికి yellow చేసినాం కదా, yellow చేసేద్దాం. yellow LED lights appear brighter. Add slight motion blur to the propellers to show that it's moving quickly. ఆల్రెడీ ప్రొపెల్లర్స్ జబర్దస్త్ ఇంటిగ్రేట్ చేసిండు. ఇంకా దీనికి చేయాలనుకుంటున్నాం మనం. లెట్స్ జనరేట్. ఏంటంటే మనం ఇక్కడ మోషన్ బ్లర్ ట్రై చేస్తున్నాం ఎఫెక్ట్. దాంతో ఏంటంటే మొత్తం ఇమేజ్ కూడా ఒక సినిమాటిక్ ఎనర్జెటిక్ వైబ్ వస్తుంది దానికి. లెట్స్ సి ఎట్లా జనరేట్ చేస్తాడు చూద్దాం. అరే తొందర ఈరా బాయ్, ఎంత ఇంపేషెంట్ అయిపోయినాం కదా మనం. ఇంత ఒక 1-2 minutes తీసుకున్నా
We are not even able to wait 1-2 minutes. Excellent. Wow. ఏమైనా ఇస్తుండవా వీడు. ఓహో, ఆ స్పీడ్ని చూపెట్టడానికి వాడు ఒక ఆ ఎఫెక్ట్ ఇచ్చిన్నాడు, అంటే దే ఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్ అన్నట్టు. నైస్. స్లైడ్గా బ్లర్ యాడ్ చేసినాడు. వావ్, కూల్ కదా. ఇంకొక ఫైనల్ ఎడిట్ ఒకటి ట్రై చేద్దాం మనం. ఇది మొత్తం ఇంకా సినిమాటిక్ ట్రై చేద్దాం. దీనికి ఇంకా సినిమాటిక్ ఎట్లా అంటే హై కాంట్రాస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో లాగా, కొంచెం ఒట్టి దాని ఎల్ఈడి స్ట్రిప్స్ మాత్రమే గ్లో అవుతున్నట్టు ఆ ఎఫెక్ట్ని ఇద్దాం. చూసినట్లయితే ఈ ప్రాంప్ట్లో కన్వర్ట్ దిస్ ఇమేజ్ ఇంటూ సినిమాటిక్ హై కాంట్రాస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో, డ్రోన్ ఎల్ఈడి స్ట్రిప్స్ మాత్రమే ఒరిజినల్ బ్లూ కలర్లో ఉండాలి. మాత్రమే అంటే తెలుగులో ఇక్కడ కూడా మాత్రమే అని ఉంది. ఓన్లీ డ్రోన్ ఎల్ఈడి మనం ఇక్కడ ఎల్లో ఇచ్చుకున్నాం కదా. ఇది తెలుగు పెట్టే ట్రై చేద్దాం ఒకసారి. తెలుగు పెట్టి ట్రై చేద్దాం. మన కిచడా లాంగ్వేజ్ ఇది ఎట్లా అర్థం చేసుకుంటో చూద్దాం. ఐ హోప్ ఇట్ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ అవర్ లాంగ్వేజ్. ఆహా, మీరు చూసినట్లయితే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ చేసేసి ఒట్టి ఆ డ్రోన్నే కలర్లో ఉంచండి. ఎట్లా చేస్తుంది బా ఇది. వాహ్, ఇది ఎఫెక్ట్ అక్కడ చేయాలంటే మనం చచ్చిపోవాలి ఆ ఫోటోషాప్లో అయినా. బాబా ఎంత ఈజీగా చేసి పడేస్తుండేడు. ఒట్టి కమాండ్స్ ఇట్లా మన లాంగ్వేజ్లో తెలుగు ఇంగ్లీష్లో చెప్పిన వానికి అంత అర్థమవుతుందంటే మెషిన్స్ ఒక రేంజ్కి వెళ్ళిపోయినాయి బాబాయ్. ఈ కాన్వర్సేషనల్ ప్రాంప్ట్ని ఎట్లా మాస్టర్ చేయాలో చూద్దాం యూజింగ్ నానో బనానా. ముందు సెక్షన్లో మనం చాలా అమేజింగ్ టూల్ నానో బనానా గురించి నేర్చుకున్నాం. నానో బనానా ఇస్ అ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇమేజ్ జనరేషన్ అండ్ ఎడిటింగ్ మోడల్ డెవలప్డ్ బై గూగుల్. ఇది కొత్త టూల్. నేమ్ ఫ్రీక్వెంట్గా మారుస్తూనే ఉన్నారు. అర్లియర్గా దీనికి జెమినై నేటివ్ ఇమేజ్ అన్నారు, ఇప్పుడు నానో బనానా అంటారు. దీని యాక్చువల్ పేరు అయితే జెమినై 2.5 ఫ్లాష్ ఇమేజ్. నేమ్ ఫ్యూచర్లో మళ్ళీ మార్చొచ్చు దీనికి, కానీ గుర్తుపెట్టుకోండి జెమినై 2.5 ఫ్లాష్ ఇమేజ్ అన్నాడు. సో ఇప్పుడు మనం ఎలా వాడాలో నేర్చుకోవాల్సిన టైం వచ్చింది. ఇవన్నీ స్టార్ట్ అవుతాయి సింగిల్ థింగ్తో, అదే ఇనీషియల్ ప్రాంప్ట్. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏఐకి ఇస్తున్నారంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఎంటైర్ క్రియేటివ్ ప్రాసెస్లో. దీన్ని ప్రాపర్గా ఇచ్చారు అనుకోండి, దాని తర్వాత ప్రాసెస్ మొత్తం చాలా ఈజీగా అయిపోతుంది. ఇనీషియల్ ప్రాంప్ట్స్ సెట్స్ ఎంటైర్ డైరెక్షన్ ఫర్ ద క్యారెక్టర్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ సీన్ మీరు ఏవైతే క్రియేట్ చేస్తారో దానికి. అసలు ఈ స్ట్రాంగ్ ఇనీషియల్ ప్రాంప్ట్ అంటే ఏంది బ్రో అంటారా? ఇది 3 కోర్ ఇంగ్రీడియంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్లియర్గా డిఫైన్ చేయాలా. అవే ఫస్ట్ ఇస్ సబ్జెక్ట్, తర్వాత స్టైల్, తర్వాత సెట్టింగ్. ఫస్ట్ సబ్జెక్ట్, ఇది ఎవ్వరు ఆర్ ఏంటి అసలు ఇది అనేది క్లియర్గా ఉండాలి ఇమేజ్లో. సింపుల్గా అంటే హూ అండ్ వాట్, స్పెసిఫిక్గా ఉండాలి ఇందులో. ఎగ్జాంపుల్గా అ ఫ్రెండ్లీ రోబోట్ ఈజ్ బెటర్ దాన్ జస్ట్ రోబోట్ అంటే దీంట్లో రోబోట్ ఎట్లా ఉంది, ఫ్రెండ్లీ ఉందని మనం మెన్షన్ చేస్తున్నాం. ఒట్టి రోబోట్ అంటే అది ఏంద్రా బాయ్, అది ఏం చేస్తుంది, ఎట్లాంటిది అన్నట్టు మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది. అందుకే జస్ట్ అ రోబోట్ ఈజ్ అ వెరీ వేగ్. అ ఫ్రెండ్లీ రోబోట్ అంటే దాని గురించి కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చినట్టు. నెక్స్ట్ దాని స్టైల్ అన్నట్టు. ఇది హౌ పార్ట్, ఇది చాలా క్రూషియల్ ఇన్స్ట్రక్షన్. ఇది మనకు ఫోటోగ్రాఫ్ కావాలా, స్టోరీ బుక్ ఇలిస్ట్రేషన్ కావాలా, ఆర్ 3D డిజిటల్ ఆర్ట్ కావాలా, మినిమలిస్టిక్ లైన్ డ్రాయింగ్ కావాలా అని డిఫైన్ చేయాలా. మీకు ఎట్లాంటిది కావాలా. డిఫైన్ స్టైల్ ఎర్లీ అంటే లేటర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయొచ్చు. మీరు ఆ స్టైల్ ఒకటి డిఫైన్ చేస్తే లేటర్ దానికి కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ చేయొచ్చు. ఫైనల్ వచ్చేసి సెట్టింగ్, ఇది మొత్తం ఎక్కడ ఉండాలా. మనం ఇంతకుముందు ఆ డ్రోన్ ఎగ్జాంపుల్లో చూసినప్పుడు అబౌవ్ ద వాటర్ అన్నాం, మళ్ళీ దానికి సీన్ చేంజ్ చేసినాం. అట్లా ఎక్కడ అది వేర్ పార్ట్ అన్నట్టు. ఇది సింపుల్గా మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా అది చాలా హెల్ప్ అవుతుంది. స్టాండింగ్ ఇన్ వైట్ రూమ్,
లైట్ రూమ్ అంటే ఏఐకి క్లీన్ క్యాన్వాస్ దొరికింది అన్నట్టు. ఒక క్విక్ ఎగ్జాంపుల్ చూద్దాం. వీక్ ఇనిషియల్ ప్రాంప్ట్ ఎట్లుంటుందో చూద్దాం. విజార్డ్ అని ఇచ్చినాం. ఇది చాలా వేగ్. దీనికి ఏఐకి ఫుల్ పని పడుతుంది మీరు ఇట్లా ఇస్తే. ఏఐ గెస్ చేయాలా, ఇది స్టైల్ గెస్ చేయాలా, దాని సెట్టింగ్ గెస్ చేయాలా. అదే మీరు స్ట్రాంగ్ ఇనిషియల్ ప్రాంప్ట్ ఇచ్చినట్టుంటే వైజ్ ఓల్డ్ విజార్డ్ విత్ అ లాంగ్ వైట్ బియర్డ్ in the style of a fantasy oil painting standing in a dimly lit library. మీరు దీంట్లో డీటెయిల్స్ చూడండి. ఒక వైజ్ ఓల్డ్ విజార్డ్ ఎట్లుంటాడో డిస్క్రిప్షన్ ఇచ్చారు. విత్ ఎ వైట్ లాంగ్ బియర్డ్, అది కూడా డిస్క్రిప్షనే ఎట్లుండాలా. దీంట్లో మళ్ళీ మీరు సెకండ్ వచ్చేసి స్టైల్ డిస్క్రైబ్ చేశారు. ఎట్లాంటి స్టైల్ కావాలా, ఇది ఒక ఫ్యాంటసీ ఆయిల్ పెయింటింగ్ లా కావాలా. మీరు మళ్ళీ ఇదేంటి లాస్ట్ పాయింట్ ఏంటి, సెట్టింగ్ స్టాండింగ్ ఇన్ అ డిమ్లీ లిట్ లైబ్రరీ. డిఫరెన్స్ చూడండి ఇప్పుడు మీరు అవుట్పుట్. ఇది ఏఐకి పవర్ఫుల్ అండ్ క్లియర్ ఫౌండేషన్ ఇస్తుంది. ఇది ఎట్లా అంటే మీది ప్రాంప్ట్ చాలా డిస్క్రిప్టివ్గా ఉండాలా మీ కోర్ ఐడియాకి, అండ్ ఆల్సో మోర్ డీటెయిల్స్ కూడా యాడ్ చేయడానికి స్కోప్ ఉండాలా. అదే చెప్పుకున్నట్టు ఫౌండేషన్ ఎంత గట్టిగా ఉంటే బిల్డింగ్ అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. లాస్ట్ చాప్టర్లో మనం స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎట్లా వేయాలో నేర్చుకుందాం, క్రాఫ్టింగ్ గ్రేట్ ఇనిషియల్ ప్రాంప్ట్తో. ఇప్పుడు ప్రీవియస్ ప్రాంప్ట్ నుంచి ఇమేజ్ జనరేట్ చేసినాం కదా, ఆ ఇమేజ్ తో కొంచెం విల్ ప్లే అరౌండ్. ఓకే, ఫస్ట్ ప్రాంప్ట్ ఇద్దాం. అ వైజ్ ఓల్డ్ విజార్డ్ విత్ అ షార్ట్ వైట్ బియర్డ్. మనం అక్కడ లాంగ్ ఇచ్చినాం పోయినసారి, ఈసారి షార్ట్ ఇద్దాం. ఆహా, మీరు చూసినట్లయితే నేను గడ్డం చిన్నగా చేసి పడేసిండు. ఇమేజ్ రిమైన్స్ ద సేమ్, కానీ అది గడ్డం షార్ట్ చేసి పడేసిండు. ఇప్పుడు మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. క్రియేటివ్ కాన్వర్సేషన్ ఏఐతో ఎట్లా చేయాలా ప్రాక్టీస్ చేద్దాం. ఈ లెక్చర్ అంతా ఫాలో అప్ ప్రాంప్ట్స్ గురించే. ఇది స్కిల్ జెమినై నేటివ్ ఇమేజ్ మ్యాజిక్ కి కీ. ఏఐ ఆర్టిస్ట్కి 3 మెయిన్ కమాండ్స్ ఇవ్వచ్చు. ఫస్ట్ ఏమో మాడిఫై చేయడం, అంటే మాడిఫై ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్కి మాడిఫై చేయడం. యాడింగ్ న్యూ ఎలిమెంట్స్, కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు. కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేయడం. రిమూవ్ అన్వాంటెడ్ థింగ్స్, మీకు ఏమైనా నచ్చని ఏమైనా ఉంటే పీక్ కూడా వేయచ్చు. ఫస్ట్ మాడిఫై చేద్దాం. మనం బియర్డ్ని, ఈ విజర్డ్ బియర్డ్ని తిరిగి మళ్ళీ పెద్దగా చేద్దాం. మేక్ ద బియర్డ్ లాంగ్. చాలు, ఇంత చాలు. ఓహో, మీరు చూడొచ్చు అది ఎంత పొడుగు బియర్డ్ ఇచ్చేసి పడేసింది. నైస్. మీరు చూసినట్లయితే ఇమేజ్లో ఏం చేంజెస్ లేవు. నా ఎక్స్ప్రెషన్లో చేంజ్ లేదు, అక్కడ ఆల్ చేంజ్ లేదు. ఆల్ ద ఎలిమెంట్స్ రిమైన్ సేమ్, జస్ట్ బియర్డ్ని పెంచేసింది అది. నైస్. ఇప్పుడు మనం కొంచెం ఎక్స్ప్రెషన్ చేంజ్ చేద్దాం. ఈ ఎక్స్ప్రెషన్ మరీ సీరియస్గా, మరీ గురాయించి చూస్తుండు. ఈ ప్రాంప్ట్ ఎట్లున్నది, స్మైల్ యాడ్ చేద్దాం. యాడ్ అ లిటిల్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. స్మైల్ యాడ్ అయితే ఆయన ముఖం మొత్తం కవర్డే ఉన్నది. చూద్దాం. ఓ, యాడ్ కాలే ఇక్కడ, మేబీ యాడ్ కాలే ఇక్కడ. ఓకే, నాట్ అ ప్రాబ్లం. ఇప్పుడు ప్రాంప్ట్ కొంచెం చేంజ్ చేద్దాం. యాడ్ స్మైల్ అని కొడదాం. లెట్స్ సీ ఇఫ్ దిస్ వర్క్స్. ఎందుకంటే మనం ఇట్లనే ఆడుతూ ఉండాలి ప్రాంప్ట్స్తో. ఓన్లీ దెన్ వీ కెన్ అచీవ్ వాట్ వీ వాంట్. వీడు నవ్వుడు స్టార్ట్ చేసిండు కదా, కిరాక్ నవ్వుతుండు శాంటాక్లాజ్ లాగా. నైస్. ఓకే, ఇప్పుడు స్మైల్ కూడా యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటారు? ఇప్పుడు దీంట్లో మనం ఆ ఆల్ని తీసేసి ఈగల్తో రీప్లేస్ చేద్దాం. రీప్లేస్ ఆల్ విత్ ఈగల్. మనం ఇక్కడ ఏం ఎక్స్ట్రా ఇస్తలేం. రీప్లేస్ ఆల్ విత్ ఈగలే ఇచ్చినాం. నేను ఆన్ ద షోల్డర్ వేయడానికి పోయినా కానీ అవసరం లేదంతా. లెట్స్ సీ ఎట్లా రీప్లేస్ చేస్తారో చూడాలా. ఓ, నైస్. ఈగల్ అయితే వచ్చేసింది, కానీ ఇది షోల్డర్ మీద లేదు, ఇది బుక్ మీద కూర్చున్నది. కానీ స్టిల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ జనరేషన్. నైస్. ఇప్పుడు మనం ఈ ఈగల్ అంత బాగాలేదు కదా, ఈగల్ని తీసిపడేద్దాం. రిమూవ్ ఈగల్. అంతే, నో బక్వాస్. చూద్దాం వీడు మళ్ళీ ఆల్కి ఇస్తాడా లేకపోతే ఈగల్ రిమూవ్ చేస్తాడా, ఎట్లా చేద్దాం.
మేబీ ఇక్కడ చూసినట్లయితే రిమూవల్కి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఇది. ఫస్ట్ వన్ మన ఈగిల్కి అయితే ఇంకా 37 seconds. వావ్, 38 secondsలో అయిపోయింది ఇది. నైస్. 38 secondsలో క్యాన్ యూ ఇమాజిన్ మీరు ఫోటోషాప్ మీద ఎంత టైం పడుతుంది ఇది? ఇక్కడ చూసినట్లయితే అసలు ఏం ట్రేసెసే లేవు, అది అంత క్లియర్ చేసి పడేసింది. నైస్. ఒక క్రేజీ ప్రాంప్ట్ ఇచ్చి చూద్దాం ఆగండి. దీనికి లొకేషన్ చేంజ్ చేసి పడేద్దాం. వీడిని కొంచెం హైదరాబాద్కి తీసుకొద్దాం. మేక్ హిమ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చార్మినార్. చార్మినార్ ముందు నిలబడదాం వీడికి. లెట్స్ సీ. ఓకే, అవుతుందా ఇది? ఇట్ షుడ్ హ్యాపన్. ఇట్స్ టేకింగ్ టైమ్. అది సూపర్ మజా వస్తుంది. ఇట్లా టైం పాస్ మస్తు చేయొచ్చు దీంతో. ఓకే, ఇది మిడైవల్, ఇది 1600s సెట్స్లో తీసుకుపోయిండు. ఓకే, అంత చార్మినార్ అంత అక్యురేట్ లేదు కానీ బట్ నైస్. ఓకే, చార్మినార్ వచ్చింది కానీ ఛాయ్ తాగకుండా పంపిస్తాం ఆవిడికి. ఛాయ్ తాపిస్తాం ఆగండి. మామ కొంచెం ఛాయ్ కప్ యాడ్ చేయి మామ. రీప్లేస్ వ్యాన్కి మనం రీప్లేస్ చేద్దాం విత్ ఛాయ్ కప్. సూపర్ టైం పాస్ అవుతుందిలే. నాకు తెలిసి వీడైతే మోడర్న్ కప్ అయితే పెట్టాడు. అదే ఆ పీరియడ్లోని కప్స్ గ్లాసెస్ ఏమైనా ఉంటే అదే యాడ్ చేస్తాడు. ఇట్స్ టేకింగ్ టైమ్. హే, అదే కుల్లడ్ చాయ్ది ఆ కప్ యాడ్ చేసిన, ఆ గ్లాస్ యాడ్ చేసిన. ఓ మట్టి కప్, మట్టి గ్లాస్ యాడ్ చేసిన. తాత ఫుల్ కూర్చున్నాడు కదా చాయ్ తాగి. ఓహో, సూపర్, నైస్, వెరీ ఇంప్రెసివ్. కూల్ కదా? మీరు నేర్చుకుంటారు, ఇంకా చాలా టైం పాస్ అవుతుంది దీంతో. నైస్, వెరీ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్స్. మీరు ఏఐతో కాన్వర్సేషన్ ఎలా స్టార్ట్ చేయాలో, ఫాలో అప్ ప్రాంప్ట్స్తో ఎలా గైడ్ చేయాలో నేర్చుకున్నారు. ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ కంట్రోల్ ప్యానల్ ని చూద్దాం. ఇది ఏఐ బ్రెయిన్ ని ఫైన్ ట్యూన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది మీ గైడ్ టు రన్ సెట్టింగ్స్ మీకు రైట్ సైడ్ లో టాప్ లో కనిపిస్తాయి. ఇది ఏఐ మోడల్ కి సెట్టింగ్ మెనూ లాగా కన్సిడర్ చేయండి. డిఫాల్ట్ సెట్టింగ్స్ చాలా వరకు మంచిగా ఉంటాయి, కానీ ఈ స్లైడర్స్ ఏందని చెప్పుకుంటే మీ క్రియేటివ్ కంట్రోల్ కి ఇంకో లేయర్ లాంటిది. రెండు మెయిన్ సెట్టింగ్స్ చూద్దాం. ఫస్ట్ టెంపరేచర్ అండ్ టాప్ పి. ఫస్ట్ టెంపరేచర్ గురించి. టెంపరేచర్ ని క్రియేటివ్ డయల్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఇది కంట్రోల్ చేస్తుంది ఏఐ అవుట్పుట్ ప్రెడిక్టబుల్ గా ఉంటదా లేక ర్యాండమ్ గా ఉంటదా అని. టెంపరేచర్ ని లోగా సెట్ చేసారు అనుకోండి, 0కి దగ్గర, ఏఐ చాలా సేఫ్ అండ్ ప్రెడిక్టబుల్ అవుట్పుట్ ఇస్తుంది. అదే మీరు అంటే కామన్ లాజికల్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటుంది. మనకు స్ట్రేట్ ఫార్వర్డ్ క్లాసిక్ ఇమేజ్ కావాలంటే ఇది బెస్ట్, ఈ సెట్టింగ్ బెస్ట్. టెంపరేచర్ ని హైగా సెట్ చేసిన లేక అది పెంచి ఉందంటే మీరు క్రియేటివిటీని పెంచుతున్నారన్నట్టు. ఏఐ అన్ఎక్స్పెక్టెడ్, ర్యాండమ్ అండ్ సమ్ టైమ్స్ వియర్డ్ చాయిసెస్ జనరేట్ చేసి ఇస్తుంది. ఇది ట్రూలీ యూనిక్ ఆర్ అబ్స్ట్రాక్ట్ ఇమేజ్ కావాలంటే పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏమో టాప్ పి. ఇది కొంచెం టెక్నికల్. ఇది కూడా టెంపరేచర్ లాంటిదే, కానీ ఇది కొంచెం టెక్నికల్. టాప్ పి ని వియర్డ్నెస్ ఫిల్టర్ లా కన్సిడర్ చేయండి. అంటే ఇది కూడా ర్యాండమ్నెస్ కంట్రోల్ చేస్తుంది, కానీ డిఫరెంట్ వేలో. టెంపరేచర్ అన్ని పాసిబుల్ ఆప్షన్స్ ని కన్సిడర్ చేస్తుంది, కానీ టాప్ పి ఏఐకి చెప్తుంది ఓన్లీ మోస్ట్ లైక్లీ ఆప్షన్స్ ని బేస్డ్ ఆన్ సర్టన్ ప్రాబబిలిటీ. లో టాప్ పి వాల్యూ అంటే చాలా ప్రిడిక్టబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. సేమ్ టెంపరేచర్ లాగా మనం టెంపరేచర్ లో కూడా తక్కువ పెడితే ప్రిడిక్టబుల్ రిజల్ట్స్ ఎట్లా ఇస్తుందో, ఇక్కడ కూడా టాప్ పి కూడా తక్కువ పెట్టుకుంటే ప్రిడిక్టబుల్ రిజల్ట్స్ వస్తాయి. కానీ హై టాప్ పి వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే ఇది క్రియేటివ్ అండ్ డైవర్స్ ఇమేజెస్ కి లీడ్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఎట్లా వాడాలి? రెండు స్లైడర్స్ ఒకటేసారి మార్చలేరు. చాలా ప్రాజెక్ట్స్ కి డిఫాల్ట్ సెట్టింగ్స్ పర్ఫెక్ట్ ఉంటాయి. అంటే మనం చేసే ప్రాజెక్ట్స్ కి అయితే చాలా వరకు ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్
పనిచేస్తాయి. కానీ డిజైర్డ్ రిజల్ట్స్ రాకపోతే ముందు టెంపరేచర్ అడ్జస్ట్ చేయండి. క్రియేటివ్ కావాలంటే కొంచెం పెంచండి, ప్రిడిక్టబుల్ కావాలంటే కొంచెం తగ్గించండి. కానీ టాప్ పీని సెకండరీ ఫైన్ ట్యూనింగ్ టూల్ లాగా కన్సిడర్ చేయండి క్రియేటివిటీ అడ్జస్ట్ చేయడానికి. ఇప్పుడు నేను డిఫాల్ట్ సెట్టింగ్స్ని సెట్ చేస్తున్నా. టెంపరేచర్ 1గా పెడతా. ఇంకా వేరే సెట్టింగ్స్ కూడా ఉన్నాయి, లైక్ టోకెన్ కౌంట్. మనకు టోకెన్ కౌంట్ ఇవన్నీ ఇక్కడ కనిపించదు, ఎందుకంటే మనం ఫ్రీ అకౌంట్ యూజ్ చేస్తున్నాం కదా. బేసికలీ ఇది ఏంటంటే మీ ప్రాంప్ట్ లెంత్ని చూపెడుతుంది, ఎన్ని టోకెన్స్ యూజ్ అయిందేమో. అన్ని సేఫ్టీ సెట్టింగ్స్ కూడా డిఫాల్ట్గానే ఉంచండి. మీకు పవర్ఫుల్ క్రియేటివిటీ కావాలా, అవుట్ ఆఫ్ ద వరల్డ్ యూనిక్ కావాలంటే మీరు ఈ సెట్టింగ్స్ యూజ్ చేసుకుంటూ మీ ప్రాంప్ట్ని ఇంకా బెస్ట్ అని చేయొచ్చు. అదర్వైజ్ మీ ప్రాజెక్ట్కి అంత క్రియేటివిటీ అవసరం లేదు, ఏదో కొద్దిపాటికి కావాలంటే మనం డిఫాల్ట్ సెట్టింగ్స్తో క్రియేట్ చేయవచ్చు. స్లీవ్స్ రోల్అప్ చేసి నానో బనానా ఫౌండేషన్ టూల్ కిట్లో డైవ్ చేద్దాం. అండ్ మనం స్టార్ట్ చేయాలా ఒక చాలా కామన్ అండ్ ఇంపార్టెంట్ టాస్క్తో, అదే ఫోటో ఎడిటింగ్. లైట్, కలర్ అండ్ ఓవరాల్ అట్మాస్ఫియర్ కంట్రోల్ చేయడం. ఇప్పుడు ఈ మ్యాజిక్ చూడండి. ట్రెడిషనల్గా ఫోటో ఫిక్స్ చేయాలంటే ఫోటోషాప్ లాంటిది ఓపెన్ చేసి కర్వ్స్, లెవెల్స్, సాచురేషన్, స్లైడర్స్తో కుస్తీ చేయాలా. ఫ్రాంక్లీ చెప్పాలంటే ఫుల్ టెక్నికల్ ప్రాసెస్ ఇది. కానీ నానో బనానాతో ఇంత తతంగం అవసరమే లేదు. మనం ఫోటో మోడ్ని సింపుల్గా డిస్క్రిప్షన్తో కంట్రోల్ చేయొచ్చు. లెట్స్ సీ ఇట్ ఇన్ యాక్షన్. కాంప్లికేటెడ్ సాఫ్ట్వేర్లో మల్టీ స్టెప్ ఫిక్స్ యూజ్ చేయాలా, కానీ ఇక్కడ ఒక్క సెంటెన్స్ చాలు. ఫస్ట్ ఫోటో అటాచ్ చేద్దాం. అప్లోడ్. ఇది ఒక అండర్ ఎక్స్పోజ్డ్ ఫోటో. మీరు చూసినట్టయితే మొత్తం చీకట్లా ఉన్నది. దీనికి మనం ఇప్పుడు ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు ప్రాంప్ట్ రాయండి, ఇంక్రీజ్ ద బ్రైట్నెస్ అండ్ ఎన్హాన్స్ ద కాంట్రాస్ట్ టు మేక్ ద డీటెయిల్స్ పాప్. అంటే మనం ఇక్కడ ఎడిటింగ్ లాంటిది ఏం చేయకుండా డైరెక్ట్ ఒక సెంటెన్స్తోని దీన్ని ఫోటోని ఎడిట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు చూడండి డిఫరెన్స్. ఇప్పుడు బిఫోర్ ఇమేజ్ చూడండి, ప్రాంప్ట్ ఇచ్చిన ముందు చూడడానికి కష్టంగా ఉండే, కానీ ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. ఎంత బ్రైట్, ఏమేమి ఉన్నాయో అంత క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నానో బనానా మోడల్ ఆ ఫోటోని కరెక్ట్గా అర్థం చేసుకొని, మీ కమాండ్ని అర్థం చేసుకొని ఎగ్జాక్ట్లీ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసింది, కాంట్రాస్ట్ ఎన్హాన్స్ చేసింది. మీరు ఇట్లా చేయాలంటే టెక్నికల్ నాలెడ్జ్ అస్సలు అవసరమే లేదు. మీకు తెలుసుంటే చాలు మీకేం కావాలో. ఇంకా డిస్క్రిప్టివ్గా కూడా చేయొచ్చు దీనికి. లైక్ ఫాలో అప్ ప్రాంప్ట్ ట్రై చేయండి. మేక్ ఇట్ బ్రైటర్ అండ్ కీప్ ద షాడోస్ సాఫ్ట్. మనం దానికి ఇంకా ఎన్హాన్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఇమేజ్ చాలా ఇంప్రూవ్ అయింది. మీరు చూసినట్టయితే ఇంకా డీటెయిల్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మూడ్ అండ్ కలర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోటో టెక్నికల్గా మంచిగానే ఉన్నది, కానీ కొంచెం బోరింగ్ ఉన్నది. వైబ్ లేదు అసలు దీంట్లో. ఒక వైబ్ ఇవ్వాలంటే ఈ ప్రాంప్ట్ ట్రై చేద్దాం. ఐ వాంట్ దిస్ టు ఫీల్ వార్మ్ అండ్ నాస్టాల్జిక్ లైక్ అ లేట్ సమ్మర్ ఆఫ్టర్నూన్. దీనికి ఒక వైబ్ ఇచ్చినాం, సమ్మర్ ఆఫ్టర్నూన్ లాగా. ప్రాంప్ట్ ఫామ్ రాయడం. షిఫ్ట్ ద కలర్స్ టు బి వార్మర్ విత్ మోర్ గోల్డెన్ టోన్స్ లైక్ ఇట్ వాస్ టేకెన్ డ్యూరింగ్ ద గోల్డెన్ అవర్. మొత్తం వైబ్, ఇంకా వైబ్ యాడ్ చేస్తున్నాం దాన్ని. చూడండి, ఎల్లోగా బోరింగ్ కాకుండా గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని స్పెసిఫిక్ లైట్ అండ్ కలర్ అప్లై చేసింది అది. ఇక్కడ డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ సూపర్ పవర్ ఇది. మీరు దానికి ఎట్లా డిస్క్రైబ్ చేసిర్రో అది అట్లా జనరేట్ చేసి ఇచ్చింది. అదే డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ సూపర్ పవర్ అన్నట్టు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ డిస్క్రైబ్ యువర్ ఇమేజ్. ఇప్పుడు ఫోటో రిస్టోరేషన్ గురించి మాట్లాడుకుందాం. మనకు అందరికి ఒక ఓల్డ్ ఫ్యామిలీ ఫొటోస్ ఉంటే దానికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఐదర్ అది ఫేడ్ అయి ఉంటుంది, లేకపోతే బ్లాక్ అండ్ వైట్ అండ్ డ్యామేజ్ కూడా అయి ఉంటుంది. అంటే కొన్ని లైన్స్ వచ్చి అది ముడతలు పెట్టిన లైన్స్ ఉంటాయి. కానీ వన్ గోలో ఫిక్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఫోటో అటాచ్ చేసి ప్రాంప్ట్ టైప్ చేయండి. ఏమని? రీస్టోర్ దిస్ ఫేడెడ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో, మేక్ ద కలర్స్ వైబ్రెంట్ అండ్ క్లియర్ యాజ్ ఇఫ్ షాట్ ఆన్ Kodak Portra.
అంటే మనం దీనికి మొత్తం డిస్క్రిప్షన్ ఇస్తున్నాం. కలర్స్ వైబ్రెంట్గా ఉండాలా, క్లియర్గా ఉండాలా, అండ్ ఏ కెమెరా వాడినట్టు ఉండాలో అది కూడా ఇస్తున్నాం. అండ్ ఆల్సో రిమూవ్ ద స్క్రాచెస్ అండ్ షార్పెన్ ద డీటెయిల్స్. ఇప్పుడు చూడండి ఇమేజ్ కలరైజ్డ్, క్లీన్డ్ అప్, షార్పెండ్ సింగిల్ కమాండ్తో జరిగింది ఇది మొత్తం. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నానో బనానా ఎంత టైం అండ్ ఎఫర్ట్ సేవ్ చేస్తుందో కాంప్లెక్స్ టాస్క్లో కూడా. సో మీకు కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది లైట్, కలర్, అట్మాస్ఫియర్ మీద. మెయిన్ టూల్ ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్. హౌ వెల్ యూ కెన్ డిస్క్రైబ్ యువర్ ఇమేజ్. స్పెసిఫిక్ అండ్ క్రియేటివ్ వర్డ్స్ వాడితే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు నేర్చుకుందాం ఎట్లా ఈజీగా సింపుల్ ఆబ్జెక్ట్ లేక పర్సన్ని ఇమేజ్ నుంచి రిమూవ్ చేయాలో. ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఫోటో తీసుకున్నారు కానీ లేటర్ చూసినప్పుడు మొత్తం డిస్ట్రాక్టింగ్ ఎలిమెంట్స్ కనిపించినాయి మీకు ఫోటోలో. లైక్ ఒక ట్రాష్ క్యాన్ ఉంది, లేకపోతే ఎవడో ఒకడు నడుచుకుంటూ వచ్చేసిండు మీ ఫోటోలో, లేక మొత్తం గజిబిజి ఉన్నది, ఒక వైబ్ లేదు, ఏం లేదు దాంట్లో. ఇదే ట్రెడిషనల్గా మీరు క్లీన్ చేయడానికి పోతే పిక్సెల్ బై పిక్సెల్ మీద వర్క్ చేయాలా. కానీ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం సెకండ్స్లో ఫొటోస్ని క్లీన్ ఎట్లా చేయాలా విత్ వాట్ వీ కాల్ ఇట్ మ్యాజిక్ ఇరేజర్. అఫ్ కోర్స్ నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ మ్యాజికల్ నానో బనానా మోడల్ని. ఇది జస్ట్ డిలీట్ చేయడం కాకుండా నానో బనానా మోడల్ ఇంటెలిజెంట్గా ఆబ్జెక్ట్ ఇరేజ్ చేసి బ్యాక్గ్రౌండ్ని సీమ్లెస్గా రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. దీనికి ఫోటోషాప్లో చాలా స్కిల్ కావాలా, కానీ ఇప్పుడు ఒక్క సెంటెన్స్లో చేసేయచ్చు. క్లాసిక్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. నా దగ్గర ఒక బ్యూటిఫుల్ బీచ్ ఫోటో ఉంది, కానీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పీపుల్ ఆ ఫోటోలో డిస్ట్రాక్షన్. క్లీన్ అండ్ ఎంటీ బీచ్ కావాలి నాకు. సో ఏఐకి ఎగ్జాక్ట్లీ ఏం చెప్పాలో చూద్దాం. ఫస్ట్ ఫోటోని అప్లోడ్ చేద్దాం, తర్వాత ప్రాంప్ట్ రాద్దాం, రిమూవ్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్. ఫ్యూ సెకండ్స్ తర్వాత చూడండి ఇమేజ్ పీపుల్ లేకుండా మొత్తం క్లీన్ అండ్ పర్ఫెక్ట్లీ ఫిల్ అయి ఉంది బీచ్. ఇది ట్రావెల్ అండ్ ల్యాండ్స్కేప్ ఫొటోస్కి అబ్సల్యూట్ లైఫ్ సేవర్. ఈ ఫీచర్ స్మాల్ బిజినెస్ లేక ఈ-కామర్స్ స్టోర్ వాళ్ళకి చాలా టైం సేవ్ చేస్తుంది. ఫైనల్ ఎగ్జాంపుల్, ఫన్ అండ్ స్పెసిఫిక్గా ఒక కపుల్ ఫోటో ఉన్నది వాళ్ళ డాగ్తో, కానీ నాకేంది అక్కడ ఆ లేడీకి తీసేసి ఒట్టి ఆ మనిషి అండ్ డాగే ఉండాలా. ఇది నా రిక్వైర్మెంట్. దీనికోసం మనం ఫస్ట్ ఆ ఫోటోని అప్లోడ్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఇద్దరు కలిసి కూర్చొని ఉన్నారు. ఇద్దరు ముందు డాగ్ కూర్చొని ఉంది. అయితే మనం ఏం అడుగుతున్నాం, ఈ అమ్మాయి ఉండద్దు కానీ వీడు అండ్ డాగే ఉండాలని అడుగుతున్నాం. రిమూవ్ ది లేడీ ఫ్రమ్ దిస్ ఫోటో బట్ కీప్ ద డాగ్. బ్రిలియంట్. చూడండి ఏఐకి తెలుసు ఏం పెట్టాలో ఏం తీసేసేయాలో. పర్సనల్ ప్రాజెక్ట్స్కి వాడచ్చు, ఈ-కామర్స్ ప్రోడక్ట్ ఎడిటింగ్కి కూడా వాడచ్చు. అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేసి ప్రోడక్ట్ ప్రొఫెషనల్గా కనిపించేట్లు చేయొచ్చు. నానో బనానా పవర్ ఇమేజ్ జనరేషన్ అండ్ ఎడిటింగ్ టూల్ మాస్టర్ చేయాలి అంటే క్లియర్ అండ్ స్పెసిఫిక్గా ఉండాలి. లాస్ట్ లెక్చర్లో మనం ఫొటోస్ క్లీన్ చేయడానికి అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేయడం నేర్చుకున్నాం. కానీ బ్యాక్గ్రౌండ్ని జస్ట్ క్లీన్ చేయడం కాకుండా అది కంప్లీట్లీ రిమూవ్ చేయాలంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రాన్స్ఫర్మేటివ్ ఎడిట్స్. ఈ లెక్చర్లో నేర్చుకుందాం ఎలా ఎఫర్ట్లెస్గా సీన్ స్వాపింగ్తో బ్యాక్గ్రౌండ్ రీప్లేస్ చేయాలో. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడంలో ఎడిటర్కి చాలా టెస్ట్ ఉంటుంది. లైక్ స్కిల్స్ వైజ్ కానివ్వండి, పేషెన్స్ కూడా ఉండాలి దానికి. కానీ నానో బనానాతో కంప్లీట్లీ వర్క్ ఫ్లో ఆటోమేట్ అయి ఉంది. ఇది ఇంటెలిజెంట్గా సబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మళ్ళీ న్యూ బ్యాక్గ్రౌండ్ జనరేట్ చేస్తుంది మీ డిస్క్రిప్షన్ బేస్ చేసి. అన్ని సింగిల్ స్టెప్లో జరిగిపోతాయి. క్లాసిక్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. సేమ్ బీచ్ పిక్చర్ యూజ్ చేద్దాం. మనం సబ్జెక్ట్కి ఒక ఎక్సైటింగ్ ప్లేస్కి తీసుకెళ్దాం. ఇక్కడ కీ ఏంటంటే సేమ్ డిస్క్రిప్టివ్గా మనం క్లియర్గా ఉండాలి మన వర్డ్స్ అండ్ మనకు పిక్చర్ ఎలా కావాలో. మనం గూగుల్ AI స్టూడియోలో ఉన్నాం. నానో బనానా సెలెక్ట్ చేసాం, ఇమేజ్ అప్లోడ్ చేద్దాం. మళ్ళీ ప్రాంప్ట్ రాయండి. మళ్ళీ చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ టు అ బిజీ స్ట్రీట్ ఇన్ టోక్యో ఎట్ నైట్ విత్ వైబ్రెంట్ నియాన్ లైట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఆన్ వెట్ పేవ్మెంట్. రిజల్ట్ చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మాత్రమే కాకుండా పర్సన్ మీద లైట్నింగ్ కూడా అడ్జస్ట్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్లో జాపనీస్ టెక్స్ట్
కూడా కనిపిస్తుంది. ఇది ఇంటెలిజెంట్ ఎడిటింగ్, చాలా టైం సేవ్ చేస్తుంది. సీన్ స్వాపింగ్ రియలిస్టిక్ లొకేషన్స్కి మాత్రమే కాకుండా ఆర్టిస్టిక్ అండ్ కాన్సెప్చువల్ పోర్ట్రేట్స్ కూడా వాడచ్చు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రీప్లేస్ చేద్దాం. సిరీన్ మిస్టీ ఫారెస్ట్ ఎట్ డాన్. అబ్సల్యూట్లీ బ్రిలియంట్ కదా ఇది. సింపుల్ ఫోటో నుంచి ఒక ఆర్ట్ పీస్ క్రియేట్ చేసినాం. యునీక్ ప్రొఫైల్ పిక్చర్స్, ఆల్బమ్ కవర్స్ లేక క్రియేటివిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఎండ్లెస్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది ప్రాక్టికల్ కూడా. ఇది మనుషులకు మాత్రమే కాదు. ఎగ్జాంపుల్, మీ రూమ్ రీడెకరేట్ చేయాలని అనుకుంటున్నారు, నానో బనానా యూజ్ చేసి చేంజెస్ని విజువలైజ్ చేయొచ్చు. కమిట్ చేయడానికి ముందు ఫస్ట్ ఇమేజ్ అప్లోడ్ చేద్దాం. రీప్లేస్ ద ప్లేన్ వైట్ వాల్ ఇన్ బ్యాక్గ్రౌండ్ విత్ ఎ మోడర్న్ జియోమెట్రిక్ patterned wallpaper in shades of blue and gold. చూడండి ఎట్లా రీప్లేస్ చేసి పడేసింది గోల్డెన్ కూడా. ఇది చాలా అమేజింగ్ టూల్. హౌస్ ఓనర్స్ కానీ, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ, ఇంటీరియర్ డిజైనర్స్కి లేక ఎవరైనా డిజైన్ ఐడియాస్ని ఈజీగా ప్రాక్టికల్గా చూడాలనుకుంటే వాళ్ళకి ఇది చాలా బెనిఫిషియల్. వెకేషన్ స్పాట్ చేంజ్ చేయడం నుండి డ్రీమ్ హోమ్ డిజైన్ చేయటం వరకు ఎఫర్ట్లెస్ బ్యాక్గ్రౌండ్ రీప్లేస్మెంట్ ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్. మీరు బేసిక్ ఎడిటింగ్ టెక్నిక్స్ మొత్తం మాస్టర్ చేసి పడేసారు ఇప్పటివరకు. లైట్, కలర్ అడ్జస్ట్మెంట్, అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేయడం, ఇప్పుడు సీన్ స్వాపింగ్. కంగ్రాచులేషన్స్. మనం అన్ని నేర్చుకున్న టాపిక్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. అది కూడా ఫన్ ప్రాజెక్ట్. మనం కస్టమ్ కాఫీ మగ్ డిజైన్ చేద్దాం యూజింగ్ మనం నేర్చుకున్న కాన్వర్జేషనల్ ప్రాంప్ట్స్. ఇక్కడ మనం మాడిఫై చేద్దాం ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్, కొత్తగా ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం అండ్ ప్రిసైజ్గా ఏమైనా చేంజెస్ చేయాలంటే చేద్దాం. అండ్ దట్ టు వితౌట్ స్టార్టింగ్ ఓవర్. గూగుల్ ఏఐ స్టూడియో హోమ్ పేజ్కి వెళ్ళండి. ఫస్ట్ నానో బనానా సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ మోడల్కి లిమిటెడ్ ఫ్రీ కోటా ఉంది టెస్టింగ్కి. లిమిట్ క్రాస్ అయితే జెమినై ఏపీఐ మాత్రం యూజ్ చేయాల్సి వస్తుంది. ఆర్ ఎల్స్ మీరు వేరే వేరే ఐడీస్తోని ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. అట్లయితే ఎప్పుడు గూగుల్ ఏఐ స్టూడియోలో ఫ్రీ ఇమేజెస్ జనరేట్ చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, మనం జెమినై నేటివ్ ఇమేజ్ మోడల్ వాడుతున్నాం. అది జెమినై 2.5 ఫ్లాష్ ఇమేజ్ ప్రివ్యూ లేదా నానో బనానా. గోల్ ఏంటంటే ఇక్కడ ఒక మార్క్ ఆర్ లోగో క్రియేట్ చేద్దాం, కలర్ చేంజ్ చేద్దాం, దానికి కొంచెం స్టీమ్ అది కూడా యాడ్ చేద్దాం, కొంచెం రియలిస్టిక్ కనిపించేట్టు. ఇనిషియల్ ప్రాంప్ట్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్కి బేసిక్ క్లీన్ క్యాన్వాస్ కావాలి. ఫస్ట్ దానికి ప్రాంప్ట్ రాద్దాం. A simple clean white ceramic coffee mug, front view isolated on a plain white background. ఫోటోరియలిస్టిక్ స్టైల్, మనం ఇక్కడ స్టైల్ కూడా ఇస్తున్నాం. ఏంటంటే మనకు ఫోటోరియలిస్టిక్ స్టైల్లో కావాలని. ఇది సాలిడ్ స్టార్టింగ్ పాయింట్ ఇస్తుంది మన వర్క్కి. గూగుల్ ఏఐ ఇమేజ్ జనరేట్ చేస్తుంది సింపుల్ క్లీన్ వైట్ సెరామిక్ కాఫీ మగ్. చూడండి పర్ఫెక్ట్ మగ్ రెడీ అయి ఉన్నది. ఇప్పుడు బ్రాండింగ్ యాడ్ చేద్దాం, దీనికి కొంచెం బ్రాండింగ్ చేద్దాం. ఫాలో ప్రాంప్ట్ వాడదాం ఫర్ కస్టమ్ లోగో అండ్ యాడ్ చేయడానికి. ఫాలో ప్రాంప్ట్ యాడ్ చేద్దాం. యాడ్ అ సింపుల్ మోడర్న్ లోగో ఆఫ్ అ ఫ్లయింగ్ రాకెట్ విత్ అ టెక్స్ట్ రాకెట్ కాఫీ ఆన్ ద సైడ్ ఆఫ్ ద మగ్. లోగో లుక్ అండ్ పొజిషన్ గురించి క్లియర్గా చెప్పినాం. ఇక న్యూ ఇమేజ్ చూడండి, కాఫీ మీద మగ్ మీద కస్టమ్ లోగో యాడ్ అయి ఉన్నది. మోడల్ అర్థం చేసుకున్నది. లోగో అది కూడా మగ్ స్టైల్ చేంజ్ చేయకుండా. నెక్స్ట్ కలర్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం మళ్ళీ దీని మీద. మోడల్ ప్రిసిషన్కి ఇది టెస్ట్. ప్రాంప్ట్ రాద్దాం. చేంజ్ మెయిన్ బాడీ ఆఫ్ ద మగ్ టు డీప్ మ్యాట్ బ్లాక్ బట్ కీప్ ద హ్యాండిల్ బ్రైట్ మెటాలిక్ సిల్వర్. వావ్, ఇప్పుడు చూడండి ఇది రియల్లీ ఇంప్రెసివ్.
నానో బనానా మోడల్ డిఫరెన్షియేట్ చేసింది మగ్ మెయిన్ బాడీ అండ్ హ్యాండిల్కి. కలర్స్ ఎగ్జాక్ట్గా అప్లై చేసింది ఇది ఐటరేటివ్ డిజైన్ పవర్ని చూపిస్తుంది ఇక్కడ, అంటే కాన్వర్జేషనల్ డిజైన్. నెక్స్ట్ ఫాలో అప్ ప్రాంప్ట్ ట్రై చేద్దాం. ఫైనల్లీ కాఫీ మగ్ని లైఫ్ ఇద్దాం కొంచెం. యాడ్ రియలిస్టిక్ స్టీమ్ జెంట్లీ రైజింగ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద మగ్ ఇండికేటింగ్ అ హాట్ డ్రింక్. వేడి వేడి మగ్గులోంచి వేపర్స్ వచ్చినట్టు స్టీమ్ యాడ్ చేద్దాం. ఫ్యాంటాస్టిక్. స్టీమ్ కూడా చూడండి జెంట్లీగా మగ్గులోంచి వెళ్ళినట్టు ఎట్లా కనిపిస్తుందో. ఎవరైనా చూస్తే అబ్బా హాట్ డ్రింక్ ఉన్నదిరా బాయ్ అని అంటారు దాంట్లో. ఖాళీ అంతా కిరాక్ జనరేట్ చేసింది ఇది జస్ట్ స్టార్టింగ్ పాయింట్ మీ క్రియేషన్స్ కోసం. ఇంకా మీ మైండ్లో ఏమైనా ఐడియాస్ ఉంటే రెచ్చిపోండి, కిరాక్ మొత్తం చాయ్ అంది బిర్యానీ వండి పడేయండి. లాస్ట్ ప్రాజెక్ట్లో మనం ప్రిసైజ్ మోడిఫికేషన్స్ నేర్చుకున్నాం కాఫీ మగ్తో. ఇప్పుడు నేను న్యూ చాట్ ఓపెన్ చేసి నానో బనానా సెలెక్ట్ చేస్తా. ఫ్యూచర్లో మోడల్ నేమ్ మారిపోవచ్చు, కానీ మోడల్ నేమ్ అయితే జెమినై 2.5 ఫ్లాష్ ఇమేజ్ అనే గుర్తుపెట్టుకోండి. ఇది మోడల్ నేమ్. ఇప్పుడు మనం చాలా పెద్ద ఛాలెంజ్ తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇది క్యారెక్టర్ కన్సిస్టెన్సీ గురించి. ఇది జెమినై నేటివ్ ఇమేజ్ లేదా నానో బనానా లేదా జెమినై 2.5 ఫ్లాష్ ఇమేజ్ ప్రివ్యూ మోడల్ రియల్ స్ట్రెంగ్త్ని చూపిస్తుంది. మనం క్రియేట్ చేయాలి ఒక ఫ్రెండ్లీ సైఫై రోబోట్, పేరు స్పార్కీ. ఆయన ఇది డిఫరెంట్ పోజెస్లో జనరేట్ చేయాలా, కొత్త ఎన్వైరన్మెంట్లో పెట్టాలా, కానీ అపియరెన్స్ మాత్రం సేమ్ ఉండాలా. ఫ్రెష్ చాట్లో స్టార్ట్ చేద్దాం. క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కోసం సేమ్ చాట్ థ్రెడ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ స్పార్కీ డిజైన్ చేద్దాం. మనం దీని గురించి ప్రాంప్ట్ ఇద్దాం. A friendly futuristic robot mascot named Sparky. He has a round head, glowing blue eyes, and a sleek silver body with some yellow accents. Standing in a clean, brightly lit studio. ఇది మనకు ఒక 3D డిజిటల్ ఆర్ట్ స్టైల్లో కావాలని ప్రాంప్ట్ ఇచ్చినాం. ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రాంప్ట్లో అది హ్యాండ్ రేస్ చేయాలని లేకుండే, కానీ అది హ్యాండ్ రేస్ చేసిన రోబోట్ని జనరేట్ చేసింది. దానికి మళ్ళీ నేను ప్రాంప్ట్ ఇచ్చిన ఐ డి నాట్ ఇన్స్ట్రక్ట్ రోబోట్ టు రేజ్ హ్యాండ్ అని మనం ప్రాంప్ట్ ఇచ్చినాం. దానికి అది కరెక్ట్ చేసి వల్ల మై అపాలజీస్ హియర్స్ ద స్పార్కీ వితౌట్ హిస్ హ్యాండ్ రేజ్డ్ అని మనకు ఇమేజ్ జనరేట్ చేసి ఇచ్చింది. ఇనిషియల్ ప్రాంప్ట్లో మనం రోబోట్ మ్యాస్కాట్కి పేరు ఇచ్చినాం, క్లియర్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చినాం. రౌండ్ హెడ్, గ్లోయింగ్ బ్లూ ఐస్, స్లీక్ సిల్వర్ బాడీ విత్ yellow యాక్సెంట్స్ అని క్లియర్గా చెప్పినాం. సీన్ అండ్ స్టైల్ కూడా సెట్ చేసినాం క్లియర్ ఇనిషియల్ రెండర్ కోసం. అండ్ క్లియర్ డిస్క్రిప్షన్ మన కన్సిస్టెన్సీ ఫౌండేషన్. ఇది ఫస్ట్ ఇమేజ్ ఆఫ్ స్పార్కీ ద రోబోట్. వీడు ఫ్రెండ్లీగా కనిపిస్తున్నాడు అండ్ రెడీ ఫర్ యాక్షన్. ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి, ఓకే? ఇది AI మెమరీలో ఉంటుంది స్పార్కీ వర్జన్. ఇప్పుడు కన్సిస్టెన్సీ టెస్ట్ చేద్దాం. స్పార్కీ వేవ్ చేయాలని అనుకుందాం. మళ్ళీ డిస్క్రైబ్ చేయకుండా, ఈ మొత్తం మళ్ళీ సోది చెప్పకుండా డైరెక్ట్గా నౌ షో స్పార్కీ వేవింగ్ హిజ్ రైట్ ఆర్మ్ స్టిల్ విత్ ఫ్రెండ్లీ ఎక్స్ప్రెషన్ ఫ్రెండ్లీ ఉండాలి, కానీ రైట్ ఆర్మ్తో వేవ్ చేయాలా. మన చాట్లో రోబోట్ పేరు స్పార్కీ యూజ్ చేయడం వల్ల మోడల్ అర్థం చేసుకుంటుంది ఇది ఎగ్జాక్ట్లీ ఈ రోబోటే అని. ఇన్క్రెడిబుల్గా ఉంది కదా. అది సేమ్ స్పార్కీ కానీ డిఫరెంట్ పోస్తో. ఇది కాన్వర్జేషనల్ మెమరీ పవర్. ఇది నానో బనానా మోడల్ పవర్ కూడా. ఇంకా పుష్ చేద్దాం. స్పార్కీకి ఒక సైన్ బోర్డ్ ఇచ్చి పడేద్దాం చేతిలో. సింప్లీ కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేయకుండా ఎగ్జిస్టెంట్ క్యారెక్టర్కి ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇద్దాం. హ్యావ్ స్పార్కీ హోల్డ్ అ స్మాల్ వైట్ సైన్ బోర్డ్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ సేస్ హలో వరల్డ్ ఇన్ cheerful font. పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి అవర్ కన్సిస్టెన్స్, మన స్పార్కీ కన్సిస్టెంట్గా ఉన్నాడు ఇప్పటివరకు. ఈ సైన్ బోర్డ్ హోల్డ్ చేస్తున్నా కూడా సేమ్ ఉన్నది, కన్సిస్టెన్సీ మెయింటైన్ అయింది. ఫేషియల్ ఫీచర్స్ కానీ బాడీ షేప్, కలర్స్ అన్నీ సేమ్గా ఉన్నాయి. ఇది మ్యాజిక్ మనం హార్నెస్ చేస్తున్నాం ఫైనల్ స్టెప్ కోసం.
ఇప్పుడు కొత్త ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి స్పార్కీకి. దీని గురించి ప్రాంప్ట్ రాద్దాం. ప్లేస్ స్పార్కీ స్టిల్ హోల్డింగ్ ద సైన్ ఇన్ ఫ్యూచరిస్టిక్ సిటీ ల్యాండ్స్కేప్ అట్ సన్సెట్. మళ్ళీ దీనికి రీడిస్క్రైబ్ చేయడం అవసరం లేదు. స్పార్కీ సైన్తో హలో వరల్డ్తో ఫ్యూచరిస్టిక్ సిటీ అట్ అ సన్సెట్లో కనిపిస్తున్నాడు. ఫ్రెండ్లీ మాస్కాట్ స్పార్కీ న్యూ సీన్లో కూడా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఉన్నాడు. ఐజ్, ఫేస్, బాడీ అన్ని పర్ఫెక్ట్గా సేమ్ వచ్చినాయి. మీరు నేర్చుకున్న పవర్ఫుల్ టెక్నిక్ ఏఐ క్యారెక్టర్ డిజైన్ అండ్ స్టోరీ టెల్లింగ్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కామిక్స్, బ్రాండింగ్, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్కి చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా మీ క్రియేటివిటీ యూజ్ చేసి ఓ మంచి క్యారెక్టర్ని డిజైన్ చేయండి. లో మనం క్యారెక్టర్ కన్సిస్టెన్సీ నేర్చుకున్నాం స్పార్కీ ద రోబోట్తో. ఇప్పుడు న్యూ చాట్ ఓపెన్ చేద్దాం న్యూ ప్రాజెక్ట్ కోసం. ప్రీవియస్ లెక్చర్లో క్యారెక్టర్ కన్సిస్టెన్సీ గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు స్కిల్స్ని డిఫరెంట్ క్రియేటివ్ ఫీల్డ్లో అప్లై చేద్దాం. అదే స్టోరీ టెల్లింగ్. ఈ ప్రాజెక్ట్లో మనం చిల్డ్రన్స్ బుక్ ఇలిస్ట్రేటర్స్ అవుదాం. చార్మింగ్ సీన్ క్రియేట్ చేయాలి, దీనికోసం బిల్డ్ చేయాలా అండ్ మూడ్ కంప్లీట్గా చేంజ్ చేయాలి కాన్వర్జేషన్ పవర్తో. ఇక్కడ గోల్ ఏంది మనది? బ్యూటిఫుల్ ఇలిస్ట్రేషన్ క్రియేట్ చేయడం. మెయిన్ క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేసి వరల్డ్ బిల్డ్ చేయాలా అరౌండ్ దెమ్. ఫస్ట్ స్టెప్ క్యారెక్టర్ క్రియేట్ చేయాలా. క్యూరియస్ లిటిల్ ఫాక్స్. ప్రాంప్ట్ రాద్దాం. A curious, friendly-looking fox in the style of a gentle, modern children's storybook illustration. The fox is in a sunny green field. Initial prompt లో మనం most important phase ఇది. In the style of a gentle, modern children's storybook illustration. ఇది AI కి స్పెసిఫిక్ ఆర్టిస్టిక్ లుక్ చెప్తుంది. ఇక్కడ ఈ ప్రాంప్ట్ లో క్యారెక్టర్ పర్సనాలిటీ కూడా డిఫైన్ చేయాలా. ఇక్కడ ఫాక్స్ ఎట్లుండాలా? క్యూరియస్ ఉండాలా, ఫ్రెండ్లీ ఉండాలా అండ్ సింపుల్ సెట్టింగ్ సన్నీ గ్రీన్ ఫీల్డ్ లో ఉన్నాడని చూపించాలా. ఇది మన ఫ్రెండ్లీ ఫాక్స్. ఇక్కడ మీరు చూడొచ్చు మోడల్ జనరేట్ చేసింది చిల్డ్రన్స్ స్టోరీ బుక్ స్టైల్ ఇలిస్ట్రేషన్. ఇది ఫ్రేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ అ స్టోరీ. ప్రతి స్టోరీకి మ్యాజికల్ టచ్ అవసరం. సీన్లో మ్యాజికల్ ట్రీ యాడ్ చేద్దాం. యాడ్ అ లార్జ్ మ్యాజికల్ లుకింగ్ ట్రీ నెక్స్ట్ టు ద ఫాక్స్. ఫాక్స్ విత్ మ్యాజికల్ గ్లోయింగ్ ట్రీ చూడండి. ఆడ మోడల్ ఫాక్స్ అక్కడ చేంజ్ చేయలేదు, జస్ట్ న్యూ ఎలిమెంట్ యాడ్ చేసింది అంతే. ఎగ్జిస్టింగ్ సీన్లోకి ఒక న్యూ ఎలిమెంట్ యాడ్ చేసింది. మ్యాజికల్ ట్రీ యాడ్ చేసింది అండ్ స్టోరీ బుక్ స్టైల్ మెయింటైన్ కూడా చేసింది. ఫైనల్ అండ్ డ్రమాటిక్ చేంజ్కి ప్రిపేర్ అవ్వండి. మూడ్ అండ్ లైటింగ్ కంప్లీట్గా చేంజ్ చేయాలి ఇప్పుడు సింపుల్ ప్రాంప్ట్తో. అదే చేంజ్ ఎంటైర్ సీన్ టు బి ఎట్ నైట్ విత్ బిగ్ గ్లోయింగ్ మూన్ ఇన్ ద స్టారీ స్కై. ఇప్పుడు దీనికి మనం నైట్ టచ్ ఇస్తున్నాం ఈ స్టోరీకి. ఈ సీన్ మొత్తం స్టారీ మూన్ లిట్ నైట్లో ఉంది. ఇన్క్రెడిబుల్ కదా. మోడల్ కమాండ్ అర్థం చేసింది అండ్ ఎంటైర్ ఇలిస్ట్రేషన్ నైట్ సీన్గా మార్చేసింది. ఇంకా మీరు చూడొచ్చు ఫాక్స్ ఉన్నది, ఇంకా ట్రీ కూడా ఉన్నది. ఇంకా బిగ్ థింగ్ ఏంటంటే ఇంకా అట్లనే కన్సిస్టెంట్గా ఉన్నాయి, అవి చేంజ్ అవ్వలే. అట్మాస్ఫియర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఆడ. ఇది చూపిస్తుంది ఎలా ఈజీగా స్టోరీ కాంటెక్స్ట్ చేంజ్ చేయవచ్చు అని. మీరు కంప్లీట్ సీన్ ఇలిస్ట్రేట్ చేసిండ్రు అండ్ సెట్టింగ్ కూడా చేంజ్ చేసి పడేసారు విత్ ఓన్లీ ఫ్యూ కాన్వర్జేషనల్ ప్రాంప్ట్స్. ఇది బ్యూటిఫుల్ వర్క్ ఫ్లో. ఆర్థర్, ఇలిస్ట్రేటర్, స్టోరీ టెల్లర్ అందరికీ ఇది బ్యూటిఫుల్ వర్క్. స్టోరీ సీన్కి లైఫ్ ఇవ్వడం నేర్చుకుందాం. ఇప్పుడు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఆర్ట్ డీపర్గా నేర్చుకోవడానికి ఫుల్ క్యారెక్టర్ షీట్ డిజైన్ చేద్దాం ఫర్ అవర్ ఓన్ స్పేస్ ఎక్స్ప్లోరర్. మనం డిజైన్ చేయాలా కెప్టెన్ ఏవాని. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో అండ్ ఫుల్ బాడీ షాట్లో జనరేట్ చేయాలా, కానీ అపియరెన్స్ సేమ్ ఉండాలా. ఇది ఎసెన్షియల్ స్కిల్ ఆర్టిస్ట్లకి, ఆర్సర్స్కి, గేమ్ డిజైనర్స్కి. కన్సిస్టెన్సీ రూల్ గుర్తుపెట్టుకోండి. సేమ్ చాట్ ఒక థ్రెడ్లో ఉండాలా. ఫస్ట్ స్టెప్ కెప్టెన్ ఏవాకి లైఫ్ ఇవ్వడం. ప్రాంప్ట్ చూద్దాం. A determined young female space explorer named Eva. She has sharp blue eyes, short dark hair, and a practical slightly worn blue and grey sci-fi uniform. Headshot, studio lighting, and photorealistic. Initial prompt లో కెప్టెన్ ఏవాకి పేరు ఇచ్చినాం.
ఫీచర్స్, యూనిఫామ్, పర్సనాలిటీ చాలా స్పెసిఫిక్గా డిస్క్రైబ్ చేసినాం. డిటర్మైన్డ్ అని పర్సనాలిటీ కూడా హైలైట్ చేసినాం. హెడ్ షాట్ ఫోటో రియలిస్టిక్ స్టైల్లో కావాలని కూడా చెప్పినాం. డీటెయిల్డ్ స్టార్ట్ కన్సిస్టెన్సీకి చాలా క్రూషల్. కెప్టెన్ ఏవా ఇమేజ్ చూడండి. కెప్టెన్ ఏవా ఇమేజ్ ఇప్పుడు మీ డిస్క్రిప్షన్ ప్రకారం ఎగ్జాక్ట్లీ ఉంది. ఈ కాన్వర్జేషన్ మొత్తం ఏఐ మెమరీలో లాక్ అయి ఉంటుంది. ఇప్పుడు స్టెప్ 2, డిటర్మైన్డ్ ఎక్స్ప్రెషన్తో ఏవా పోర్ట్రేట్ జనరేట్ చేయాలా. ఇప్పుడు ఇనిషియల్ ప్రాంప్ట్ ఇవ్వాలా కన్ఫర్మ్ చేయడానికి దట్ షీ షుడ్ హ్యావ్ డిటర్మైన్డ్ లుక్. ఇది బేస్ లైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఏవా, అంటే ఒక డిటర్మైన్డ్ లుక్తోని ఉండాలి ఆమె. స్టెప్ 3, హ్యాపీ ఎక్స్ప్రెషన్స్తో కొత్త ఇమేజ్ జనరేట్ చేద్దాం. ఎక్స్ప్రెషన్స్ మార్చాలా, కానీ వేరే ఏమీ చేంజెస్ లేకుండా, వేరే ఏం డీటెయిల్స్ చేంజ్ అవ్వదు, ఒట్టి ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవ్వాలా. దానికోసం ప్రాంప్ట్ యూజ్ చేద్దాం. షో కెప్టెన్ ఏవా విత్ వార్మ్, ఫ్రెండ్లీ స్మైల్ అండ్ హ్యాపీ ఎక్స్ప్రెషన్. కీప్ ఎవ్రీథింగ్ ఎల్స్ కన్సిస్టెంట్. ఇది మన ఇంటెంట్ని రీఎన్ఫోర్స్ చేస్తుంది. కెప్టెన్ ఏవా వార్మ్ ఫ్రెండ్లీ స్మైల్తో ఇమేజ్ జనరేట్ అయింది. అది క్లియర్గా సేమ్ కెప్టెన్ ఏవా కానీ డిఫరెంట్ ఫ్రెండ్లీ ఎక్స్ప్రెషన్స్తో ఉంది. ఫీచర్స్ అండ్ యూనిఫామ్ అన్ని పర్ఫెక్ట్లీ కన్సిస్టెంట్గా ఉన్నాయి. ఇది పవర్ఫుల్ కాన్వర్సేషనల్ కన్సిస్టెన్సీ డెమాన్స్ట్రేషన్ అన్నట్టు. ఇప్పుడు కొంచెం మళ్ళీ డిఫరెంట్గా ట్రై చేద్దాం. స్టెప్ 4లో ఇప్పుడు ఫుల్ బాడీ షాట్ తీసుకుందాం. ఫైనల్ ఫుల్ బాడీ షాట్ క్రియేట్ చేయడానికి కెప్టెన్ ఏవాది ప్రాంప్ట్ రాద్దాం. షో కెప్టెన్ ఏవా ఇన్ అ ఫుల్ బాడీ షాట్ స్టాండింగ్ కాన్ఫిడెంట్లీ ఇన్ హర్ బ్లూ అండ్ గ్రే యూనిఫామ్. షీ ఈస్ హోల్డింగ్ అ ఫ్యూచరిస్టిక్ డేటా టాబ్లెట్ ఇన్ హర్ లెఫ్ట్ హ్యాండ్. అబ్సల్యూట్లీ బ్రిలియంట్ కదా ఈ అవుట్పుట్ చూడండి. వేస్ట్ నుంచి కంప్లీట్ ఫుల్ బాడీ హెడ్ షాట్తో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది అది. ఇక్కడ మనం ఇప్పుడు మల్టీ పోజ్ క్యారెక్టర్ షీట్ చేసినాం విత్ హై కన్సిస్టెన్సీ. ఈ ప్రాజెక్ట్ ప్రూవ్ చేస్తుంది జెమినాయ్ నేటివ్ ఇమేజ్ మోడల్ లేదా నానో బనానా లేదా క్యారెక్టర్ ఐడెంటిటీ మల్టిపుల్ జనరేషన్స్లో ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలుగుతుంది. ఇది ఎనీ విజువల్ ప్రాజెక్ట్కి ఇన్వాల్యుబుల్ అసెట్.